అవతల పోకరా అందరికి ఇబ్బంది అవుతుంది అవతల పో స్వాగతం పలుకుతున్నాము. గోదావరి ఎమ్మెల్యే పద్మావతి గారికి, కలెక్టర్ గారికి, వేం నరేందర్ రెడ్డి గారికి, టీఎం గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మా నియోజకవర్గంలో వచ్చిన వృక్షాలు ఏవైతున్నాయో ఆ వృక్షాలకు ధన్యవాదాలు. ప్రజల మనిషి అంటే ఈ విధంగా ఉంటుందని నేను రిక్వెస్ట్ చేస్తున్నా, చనిపోయిన వారికి ఎక్స్గ్రేషియా ప్రకటించవలసిందిగా, వ్యవసాయ భూములకి నీళ్ళు వచ్చి మునిగిపోయిన సందర్భంగా వాళ్ళకు కూడా కొంత కంపెన్సేషన్ ప్రకటించవలసిందిగా వారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తూ నేను ముగిస్తున్నాను. కూడా గట్ల మీద ఉన్న పొందిపోతూ మొత్తం చెరువులాగా అయ్యేది. ఆ కాలువ తెగడం వల్ల ఎంత పొలాల మీద నీళ్ళు పోయి ఈ మొత్తం 23-9-32 వాటర్ వచ్చేసి మన అందరి నుంచి కాలువ మీద వచ్చేసి కాలువ కంటే కూడా పశు సంపద కానీ ఏదైనా అంటే చనిపోవడం కానీ పాక్షికంగా నష్టం కావడం కానీ వీటన్నిటిని కూడా మనం అంటే పద్ధతి ప్రకారం వాటిని అంచనా వేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ నష్టాన్ని ఏ విధంగా కూర్చాలో కూడా ప్రభుత్వం అంచనా కావాలి. ప్రాథమికంగా మీ దగ్గర అంచనా ఉంటే చెప్పండి. ఒకవేళ మీ దగ్గర అంచనా లేకపోతే మళ్ళీ గ్రామాలు పర్యటన చేసి డీటెయిల్గా రెవెన్యూ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, మీ డిపార్ట్మెంట్స్ అన్ని కలిసి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కలిసి అంచనా వేసుకొని మన ప్రభుత్వానికి కలెక్టర్ ద్వారా పక్కా నివేదిక పంపించాలి. సరేనా? ఓకే సార్. గౌరవనీయులు